జాతీయ రాజకీయాల్లో కీలకమైన అప్డేట్. నిజానికి ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ 2 కీలకమైన బిల్లులు పెట్టాలనుకుంది. ఒకటి డీలిమిటేషన్ బిల్లు, 2 మహిళా బిల్లు. కానీ అనుకోకుండా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎజెండా మొత్తం మారిపోయింది. ఢిల్లీ జంతర్ మంతర్ ఉద్యమం, నీట్ పేపర్ లీకేజ్ అంశం, విద్యార్థుల మీద లాఠీ చార్జు, అయోధ్య రామాలయంలో నిధుల దారి మళ్లింపు, ఈ విషయాల వల్ల విషయం మొత్తం డైవర్ట్ అయింది. ఎజెండా మొత్తం మారిపోయింది. బీజేపీ కొంత పొలిటికల్‌గా ఇబ్బందుల్లో పడింది. దానివల్ల ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఈ 2 బిల్లులు ప్రవేశపెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ పార్లమెంట్ సమావేశాలు ఈ సెక్షన్ 13 తారీఖుతో ఆగస్టు 13 తారీఖుతో ముగిసిపోయింది. కాబట్టి ఈ 2 బిల్లుల కోసం కేవలం ఈ 2 బిల్లుల ఎజెండాగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టాలని ఇప్పుడు బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఆగస్టు 16, ఆగస్టు 17, ఆగస్టు 18 అంటే 3 రోజుల పాటు కేవలం ఈ 2 బిల్లుల కోసమే. మిగతా ఎజెండాలు కాదు. కేవలం ఈ 2 బిల్లుల కోసమే ప్రత్యేక పార్లమెంట్ సెక్షన్స్ పెట్టాలని ఇప్పుడు బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ 2 బిల్లులు బీజేపీకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బీజేపీ ఆలోచన ఏందంటే 543 స్థానాలు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి పార్లమెంట్‌లో. ఈ 543 లోక్‌సభ స్థానాల్ని 820కి పైగా పెంచాలి అన్నది ప్లాన్. అంటే 50% పెంచాలి అనేది. ఈ 50% పెంచి దాంట్లో 33% మహిళలకి రిజర్వ్ చేయాలి. అంటే 33% మహిళా రిజర్వేషన్ కింద రిజర్వ్ చేయాలి. ఇది బీజేపీ పెద్దల ప్లాన్. అలాగే రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఇప్పుడున్న అసెంబ్లీ స్థానాలు 50% పెరుగుతాయి అన్ని రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇంకొక 60 స్థానాలు అదనంగా పెరుగుతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ 175కి ఇంకొక 50% అదనంగా పెరుగుతాయి. ఈ పెరిగిన స్థానాల్లో 33% మహిళలకు రిజర్వ్ అయిపోతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అండ్ తెలంగాణలో కూడా ఇప్పుడున్న లోక్‌సభ స్థానాలు 50% పెరుగుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంట్ స్థానాలు లోక్‌సభ స్థానాలున్నాయి. 25కి ఇంకొక 13 స్థానాలు పెరుగుతాయి అదనంగా. అంటే అప్పుడు 38 లోక్‌సభ స్థానాలు అవుతాయి ఆంధ్రప్రదేశ్‌లో. అలాగే తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలున్నాయి. ఈ 17కి ఇంకొక 9 స్థానాలు పెరుగుతాయి. సో, అట్ట ఉన్న స్థానాలకి 50% స్థానాలు పెరుగుతాయి. సో, ఈ డీలిమిటేషన్ బిల్లు చాలా కీలకమైన బిల్లు. దీన్ని ఆమోదింపజేసుకోవడం కోసం ప్రత్యేక సమావేశాలు పార్లమెంట్ సెక్షన్ పెట్టాలని ఇప్పుడు బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఆగస్టు 16, 17, 18 ఈ తేదీల్లో పెట్టాలని. విపక్షాలతో కూడా చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా రాహుల్ గాంధీతో చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే విపక్షాల నుంచి ఎలాంటి అభ్యంతరం లేకుండా వాళ్ళ నుంచి కూడా మద్దతు తీసుకుందామని అనుకుంటున్నారు బీజేపీ పెద్దలు. వాళ్ళ నుంచి కూడా మద్దతు తీసుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో 99 ఎంపీలున్నాయి. నిజానికి కాంగ్రెస్ కూడా ఈ బిల్లుకి మద్దతిస్తే అసలు ఇబ్బంది లేకుండా ఈ బిల్లు పాస్ అయిపోయేది. సంపూర్ణ మెజార్టీ తోటి బిల్లు పాస్ అయిపోయేది. ఎందుకంటే ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి 2/3 మెజార్టీ కావాలి. 2/3 అంటే ఇప్పుడు 543 స్థానాలు లోక్‌సభలో ఉంటే దాంట్లో 360 మంది మద్దతు కావాలి. 360 మంది బిల్లుకి అనుకూలంగా ఓటేస్తేనే బిల్లు పాస్ అయ్యిద్ది. ఆల్రెడీ గతంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఈ 2 బిల్లులు ఆమోదింపజేసుకుందామని ప్రయత్నం చేసి బీజేపీ ఫెయిల్ అయింది. ఎందుకంటే బీజేపీ దగ్గర 360 మంది సభ్యుల బలం లేదు. ఎన్డీఏ కూటమి దగ్గర ఉన్నది కేవలం 293 స్థానాలు మాత్రమే. ఈ 293 స్థానాలకి ఇంకొంతమంది అదనంగా కలుస్తున్నారు. అంటే వైసీపీ లాంటి పార్టీలు బిల్లుకి సపోర్ట్ చేస్తాయి. బీజేపీ ఎక్కడ సపోర్ట్ చేయమంటే అక్కడ సపోర్ట్ చేసే పార్టీలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ సభ్యులు కలిపినా మహా అంటే 300 అవుతున్నారు. ఇప్పుడు వైసీపీ దగ్గర ఉంది 4గా. సో, ఇక ఇది సరిపోదు. 360 వరకు కావాలి. అంటే 60 ఎంపీలు ఇంకెక్కువ అదనంగా కావాలి. 60 మంది మద్దతు కావాలి. దానికోసమే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మందిని లాగేశారు. తర్వాత ఇది ఆహ్, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీ నుంచి 6గురిని లాగేశారు. శరద్ పవార్‌తో మాట్లాడి శరద్ పవార్ నుంచి సపోర్ట్ ఎన్డీఏ కూటమికి తీసుకుందాం అనుకున్నారు. సో, చాలా ప్లాన్‌లు జరిగినాయి. సో, బీజేపీ ఒక 40-50 ఎంపీల వరకు కొద్దిగా మేనేజ్ చేసుకొని తన ఎన్డీఏ కూటమిలో కలుపుకోగలిగింది. ఒక 40-50 మంది మద్దతు కూడగట్టగలిగింది. ఇప్పటికి కూడా ఇంకొక 15-20 మంది ఎంపీల మద్దతు ఇంకా అవసరం. ఇంకా అదనంగా కూడా ఇంకొక 20 మంది వరకు అవసరం. ఇప్పుడు డీఎంకే ఎటుంటదన్నది ఇంకా క్లారిటీ లేదు. డీఎంకేతో కూడా బీజేపీ చర్చలు జరిపింది. ఇప్పుడు డీఎంకే చేతిలో 22 ఎంపీలున్నాయి. వాళ్ళు కూడా బిల్లుకి మద్దతు ఇస్తారు. లేదు ఆ సమయంలో వాకౌట్ చేసి వెళ్ళిపోతారు. వాకౌట్ చేసి వెళ్ళిపోయినా బీజేపీకి లాభమే. ఇప్పుడు వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోయారనుకోండి,
సభలో సంఖ్య తగ్గిద్ది. సభలో ఉన్న సంఖ్యలో 2/3 సరిపోద్ది. కాబట్టి అప్పుడు 360 బలం అవసరం లే. 350 ఉన్నా నడిచిపోయిద్ది. అంటే బిల్లు పాస్ అయిపోయిద్ది. సో, కాబట్టి డీఎంకే ఆ టైంలో వాకౌట్ చేసి వెళ్ళిపోయినా బీజేపీకి లాభమే. అది ఇండైరెక్ట్ కోఆపరేషన్. కాబట్టి అలా డీఎంకేతో ఏదో మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ బాధంతా లేకుండా విపక్షాల్లో కూడా ఒక ఇద్దరు, ముగ్గురు పార్టీని ఒప్పించుకుంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ఒప్పించుకుంటే బావుండని వాళ్ళతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇలా కిరణ్ రిజిజు కేంద్ర మంత్రి రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. సో, ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టి డీలిమిటేషన్ బిల్లుని, మహిళా బిల్లుని ఆమోదింపజేసుకోవడం లక్ష్యంగా బీజేపీ అయితే ప్లాన్ చేస్తుంది. మరి చూడాలి ఈసారి. ఇది దేశానికి సంబంధించిన కీలకమైన అప్డేట్.